ఊళ్ళే పెళ్లికి కుక్కల హడావిడి లెక్క ఎక్కడేం జరిగినా అక్కడికి పోయి వాళ్తాడు మా రాజేషు. పోనీ అక్కడి ముచ్చట్లేమన్నా చెప్తాడా అంటే అవేం చెప్పకుండా పిచ్చి పిచ్చి విషయాలు చెప్పి ధమాక్ ఖరాబ్ చేస్తాడు. మొన్ననేమో ఏలియన్స్ మనతోనే కలిసి తిరుగుతున్నాయి అని ఆగమాగం చేసిండు. నిన్ననేమో ఏడిస్తే మంచిదట అని శోకాలు పెట్టిండు. మరి ఇయాలేం కథలు పడుతున్నాడో ఏందో. రాజేషు, ఓ రాజేషు, ఆగో మళ్ళేమో ముంగటేసుకున్నాడు కదా. ఓ మనిషి, ఏందది? ఇది పాతకాలం పాశుపతాస్త్రం కంటే పవర్ఫుల్ పశుపతాస్త్రం. ఏంది పాసు? పాసు బస్ పాసు పల్లల్ల పాసు కాదు, పశుపతాస్త్రం. పశుపతాస్త్రమా అంటే? పచ్చ కార్యకర్తలకు ఇది ఐడి కార్డు లెక్క అన్నట్టు. ఆఫీసర్లకు దీన్ని చూస్తే గాజా 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 గాజా. ఒక్క నిమిషం నువ్వు ఆగి, ఇప్పుడు చూపిస్తా దీని పవర్ ఏందో. హలో ఎస్ఐ సాబ్, ఇగో నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నా. నేను వచ్చేసరికి మంచిగా కుర్చీ తుడిచిపెట్టి ఛాయ్ రెడీగా పెట్టు, సరేనా? తెప్పించేసే ఛాయ్. ఏంది, నన్ను ఎవరని అడుగుతున్నావా? అచ్చా, వస్తున్నా నీ కాడికే, నీ స్టేషన్కే వస్తున్నా. చూపిస్తా నేనేందో, నీ కథ ఏందో అన్నీ తెలుస్తా. ఓరి నీ పాసు గాలా, ఎస్ఐకే ఫోన్ కొట్టి ఛాయ్ తెప్పియమంటున్నావు. దొరికినావంటే పుంగి బజాయిస్తాడు, చూసుకో. అంత లేదమ్మా, ఇప్పటి నుంచి మనం ఏ ఆఫీస్కి పోయినా అక్కడ ఆఫీసర్ మనకి నమస్తే పెట్టి కుర్చేసి కూర్చోబెట్టి ఛాయ్ పోయాల్సిందే. ఏంది ఆ బల్పు మాటలు? నీకు మూడింది కానీ బాగానే. 3 లేదు 4 లేదు, పసుపు బిల్లు ఉన్నాక మనల్ని ఎవ్వలేం చేయలేరు. సెల్యూట్ కొట్టాల్సిందే. ఎవలకు? నీకా? అరే నాకే కాదు భయ్, పూరా మా పచ్చపాటి కార్యకర్తలు అందరికి. చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు ఎత్తుకపోయే మీ అసొంటి కోన్ కిస్కా గొట్టంగాళ్లకు ఆఫీసర్లు సెల్యూట్ కొడతారా? కొట్టకపోతే కథ వేరే ఉంటది. మా అచ్చెన్నాయుడు ఉగ్ర రూపం దాలుస్తాడు. ఈ మ్యాటర్లకు ఇప్పుడు సడన్ గా అచ్చెన్నాయుడు ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే ఈ బిల్ల గురించి చెప్పింది మా అచ్చన్న కాబట్టి. కావాలంటే చూడు. ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఇప్పుడు చెప్పిగా ఇప్పటి సంది మనం ఏ ఆఫీస్కి పోయినా కూడా ఆఫీసర్ సెల్యూట్ కొట్టి కుర్చేసి కూర్చోబెట్టి ఛాయ్ పోపియాల్సిందే. నీకు కూడా ఏమైనా పనులుంటే చెప్పు, చేపిస్తా అన్నట్టు. చల్లగాలికి మంచిగా మిర్చీలు తినాలనిపిస్తుంది. ఈ మున్సిపల్ ఆఫీసర్కు ఫోన్ కొడదాం ఒకసారి. నీకు మిర్చీలు తినాలనిపిస్తే ఆయనకెందుకు? అరే మర్యాద భయ్, నేను పచ్చబిల్ల పెట్టుకొని పోయి ఆఫీస్లో కూర్చొని మిర్చీలు తినాలనిపిస్తుంది. మున్సిపల్ ఆఫీసర్ సాబ్ అంటే ఆయన తెప్పియాలి. ఎందుకంటే మా అచ్చన్న చెప్పిండు కదా. అసలు నువ్వెప్పుడు చేరినావు పచ్చ పార్టీలా? ఇందాకనే బిల్ల గురించి తెలిసినాక షేర్నట్టు యాక్టింగ్ చేసి బిల్ల మెడల్ వేసుకున్నా. సిగ్గులేదే జీడిగింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. బిల్ల కోసం ఆఫీసర్లను తిప్పల పెట్టేటందుకు ఈ ఏషం కట్టినావు. అరే తిప్పలేమున్నది ఇంట్లో? మరి కాకుంటే వాళ్ళున్నది పబ్లిక్ పని చేసేటందుక, బిల్లు వేసుకొచ్చిన వాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా ఛాయలు పోసుకుంటా కూసబెట్టేటందుక. అరే ఏంటన్నా తప్పు జరుగుతుంటే పొయ్యి అరుసుకొని పబ్లిక్ తరపున కొట్లాడాలి గాని గీ బిల్ల చర్యలేంది? ఇగో మర్యాద ఇచ్చి మాట్లాడి చెప్తున్నా. సెల్యూట్ కొట్టు, సెల్యూట్ కొట్టు. సెల్యూట్ కొట్టుడు కాదు, పెద్ద సార్కు ఫోన్ కొడితే ఆయన నీకు డిస్మిస్ ఆర్డర్ కొడతాడు, సరేనా? వద్దు ఆగు. ఈ తొక్కల బిల్ల కోసం బతకాగని చేసుకుంటావా? అయినా పార్టీ లేదు బొక్క లేదన్న మనిషి ఆయన. పుసుకున్న రేపటి లేదన్న ఆఫీస్కి పోయి అక్కడ మనం కూర్చొని షాయి తెమ్మంటే ఆఫీసర్లు తెప్పియలేదనుకో, అన్న గిట్లున్నది పరిస్థితి అని ఆయనకు ఫోన్ కొడితే బిల్ల లేదు జెల్ల లేదు అన్న అంటాడు. ఎందుకు వచ్చిన పంచాది ఇది? అది చక్కగా నడువు. కానీ సూషిన్రానుల్లా ఒక మంత్రే అట్లా మాట్లాడితే కార్యకర్తలు ఆగుతారా? ఆఫీసర్లకు ఏమన్నా మర్యాద ఉంటుందా? ఇందుకేనా వీళ్ళ అధికారంలోకి వచ్చింది? ఏం మనుషులో ఏం పాడో పోండ్రి.